అయితే నిన్న ఒక విషయము, ఇప్పుడు బీసీల అంశం మీద పెద్ద చర్చ జరుగుతున్నది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో అది రిఫ్లెక్ట్ అయింది కూడా ఎలక్షన్స్లో. సో అంత బలమైన బీసీ వాదం పైన చర్చ నడుస్తున్నది, ప్రజల్లో అవగాహన పెరిగింది. బీసీలంతా ఒక్కటై మా అధికారం ఎప్పుడు వస్తుంది, మా రాజ్యాధికారం సంగతి ఏంది, మా వాటా ఏంది అని క్వశ్చన్ చేస్తున్నారు ప్రతి సందర్భంలో. ఈ పరిస్థితుల్లో నిన్న ఒక ఇన్సిడెంట్ మీరు చూడండి. ఇప్పుడు మీకు ఈ బీసీలకు సంబంధించిన వాటి మీద, బీసీల రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడిన బుట్టంగారి మాధవరెడ్డి, ఆయన పేరు ఏదో ఉండగా, బుట్టంగారి మాధవరెడ్డి అని ఆయనకి బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ప్రాంతంలో టికెట్ కేటాయించింది. మన జోకర్ కబ్జా మల్లారెడ్డి ఉన్నాడు కదా, మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇదే మాధవరెడ్డి చాలా డిబేట్స్లో కూర్చొని రెడ్లు లేకుండా బీసీలు అసలు బతకనే బతకరు, బీసీలకు బతికెక్కడిది అని మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తికి రెడ్లంటే వ్యతిరేకం కాదు, రెడ్డి ప్రజల గురించి మనం మాట్లాడతలేం. ఎవరైతే ఈ అణగారిన వర్గాల మీద విషం జిమ్ముతున్నారో వాళ్ళకు రావాల్సిన వాటాని రాకుండా కొట్లాడుతూ సుప్రీంకోర్టు దాకా పోయి ఒక పార్టీతో అంటగాగి విషం జిమ్ముతూ వాళ్ళ హక్కులు వాళ్ళకి రాకుండా చేస్తున్న దీంట్లో ఆ రెడ్డి సామాన్య ప్రజలకి దీంట్లో భాగస్వామ్యం లేదు. వీళ్ళంతా లీడర్లు, వీళ్ళంతా ఎవడో ఇచ్చిన డబ్బులు తీసుకొని కోర్టులలో కేసులేసి చివరికి టీవీ డిబేట్లలో కూర్చొని బీసీలకి బతుకే లేదు, రెడ్లు లేకపోతే ఎట్లా బతుకుతారు మీరు అని మాట్లాడిన వ్యక్తికి, అది మాధవరెడ్డి అనే వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్గా టికెట్ కేటాయించింది. అంటే కనీసం ఈయనకు టికెట్ ఇస్తే ఎట్లా మనల్ని అనుకుంటారు కదా అనే సోయి కూడా కనీసం ఆలోచన కూడా లేదు. చూడండి, ఇట్లాంటి వ్యక్తులని గెలిపియాలి. పోనీ అక్కడేమన్నా మరి వేరే పార్టీలన్నీ ఏమన్నా బీసీలకు ఇచ్చినాయా? కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక రెడ్డి గారికి ఇచ్చారు. సరే, ఏది ఏమైనా ఇది వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము అంటలేం. కానీ ఒక బీసీల మీద విషం జిమ్మిన వ్యక్తికి, అంటే ఇంతకాలం మీరే కావాలని బీఆర్ఎస్ పార్టీ అండతోనే బీసీల మీద విషం జిమ్మినట్టు కనబడుతున్నది కదా. మీరు ఒక్కసారి చూడండి. మరి ఇప్పుడు ఎవరు ఓట్లతో గెలుస్తావు నువ్వు? అక్కడ నాకు బీసీల ఓట్లు వద్దని అడుగు మాధవరెడ్డి. నువ్వు పోటీ చేసే దగ్గర నాకు బీసీల ఓట్లు వద్దని అడుగు. ఇగో అభ్యర్థులకు బీఫారాలు అందజేస్తున్న చామకూర భద్రారెడ్డి, గజ్జల నగేష్. భద్రారెడ్డి అంటే మల్లారెడ్డి కొడుకు. మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేశవాపూర్ గ్రామంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్లారెడ్డి తన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. గడప గడపకు వెళ్ళి 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవరెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది. అలాగే గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక ప్రచారము ఇంకో ఈ వ్యక్తే కదా బీసీల మీద విషయం చెమ్మింది. అసలు మీకు బతికెక్కడిది, బీసీలకి రెడ్లు లేకపోతే అని మాట్లాడింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆయనకి. ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్స్లో ఉన్న మీ పార్టీ అభ్యర్థులకు ఈ అంశం దెబ్బతీస్తుంది అనే కనీస ఆలోచన కూడా మీకు లేకుండా పోయింది కదా. మరి ఇప్పుడు ఆయనకు బీసీల ఓట్లు అవసరం లేదా? నువ్వు అంటున్నావు కదా బీసీలు బతికెక్కడిది, రెడ్లు లేకపోతే అని మాట్లాడినావు కదా ఓ ఛానల్లో కూర్చొని. ఈ మల్లారెడ్డి ఏకంగా ప్రచారం నిర్వహించిండు ఆయనకు ఓటేయండి అని. ఇగో నిన్న ఆయన సిహెచ్ మల్లారెడ్డి పెట్టుకున్నది ఇది. మరి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ అంశం మీద మరి కాంగ్రెస్ అయినా మాట్లాడుతుందా? మరి బీసీల మీద అట్లెందుకు మాట్లాడినామని కాంగ్రెస్ అడుగుతుందా? వాళ్ళు కూడా అడిగారు. బీజేపీ వాళ్ళు అడుగుతారా? వాళ్ళు కూడా అడిగారు. అంతా ఒకటే అని అందుకే అంటున్నాం మనం. సో అందుకే ఇట్లాంటి వాళ్ళని ఓడగొట్టండి. మనకి బతికే లేదు అని చెప్తున్నాడు కదా అక్కడ, రెడ్లు లేకపోతే మీకు బతికెక్కడదని చెప్తున్నారు కదా. మరి ఆ బతుకు మనకు ఎవరి ద్వారా వచ్చిందో, ఎట్లొచ్చిందో, మన కష్టం మీద వచ్చిందా, ఏమొచ్చిందనేది మీ ఎలక్షన్లో చూపించాలి.